హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో ఈరోజు మనము మార్కెట్లో బెస్ట్ ఇండికేటర్స్, ఓకే, సో ఏ ఇండికేటర్ వాడితే మనకు మార్కెట్లో మనం బెస్ట్గా ప్రాఫిట్స్ని బుక్ చేయొచ్చు, ఏ ఇండికేటర్ బెస్ట్ అనేది చాలామంది అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. ఓకే, సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఓకేనా. చూడండి, మనకు మార్కెట్లో చాలా ఇండికేటర్స్ ఉన్నాయి. మూవింగ్ యావరేజెస్ లైక్ ఈఎంఏ, ఎస్ఎంఏ అండ్ ఆర్ఎస్ఐ ఇండికేటర్, ఎంఏసిడి, వివ్యాప్, బోలింగర్ బ్యాండ్స్, సూపర్ ట్రెండ్, ఏడిఎక్స్, వాల్యూమ్ ఇండికేటర్స్, ఇట్లాగా మనకు మార్కెట్లో నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ ఉన్నాయన్నమాట. సో ఏ ఇండికేటర్ బెస్ట్ అని నా సజెషన్ మీరు అడిగితే, సో మార్కెట్లో ఇండికేటర్ అనేది లేజీగా ఉంటాయన్నమాట. సో లేజీగా ఉండడం అంటే ఏంటి అంటే, క్యాండిల్స్ ఎలా మూవ్ అవుతాయో ఇండికేటర్స్ అలా మూవ్ అవుతాయి అన్నమాట. సో ఎప్పుడు కూడా ఇండికేటర్ అనేది ఫ్యూచర్ని మ్యాక్స్ టు మ్యాక్స్ ప్రెడిక్ట్ చేయలేదు. ఓకే, సో ఇండికేటర్స్ ద్వారా మనము ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసి, ఓకే, సో మార్కెట్లో మనము ట్రేడ్స్ చేయగలిగితే, ఇంతమంది ఇన్ని ఇండికేటర్స్ ఉండగా మార్కెట్లో లాస్ అయ్యేవాళ్ళు ఎవరు ఉండరు అనమాట. ఓకేనా. సో చాలామంది డబ్బులు ఇండికేటర్స్ని యూజ్ చేసి పోగొట్టుకుంటున్నారు. సో ఆ ఇండికేటర్ అని ఇండికేటర్స్ అనేవి లేజీ ఇండికేటర్స్ అని నేను చెప్తాను. ఎందుకంటే క్యాండిల్స్ మూవ్ అయిన తర్వాత వాల్యూమ్ మారిపోతూ ఉంటుంది. క్యాండిల్స్ మూవ్ అయిన తర్వాత ఈ బోలింగర్ బ్యాండ్స్లో సిగ్నల్స్ మారిపోతూ ఉంటాయి. క్యాండిల్స్ మూవ్ అయిన తర్వాత ఎస్ఎంఎల్, ఈఎంఎల్ అన్నీ మారిపోతూ ఉంటాయి అన్నమాట. వివ్యాప్ కూడా మారిపోతూ ఉంటుంది. సో ఏదైనా కూడా క్యాండిల్స్ మూవ్ అయితే అవి కూడా మారిపోతూ ఉంటాయి. కానీ క్యాండిల్స్ ఎలా మూవ్ అవుతాయి అనేది ముందుగా ఏ ఇండికేటర్ కూడా మనకు చెప్పలేదన్నమాట. సో ముందుగా మార్కెట్ ఎలా ఉంటుంది అని మనం తెలుసుకోవడానికి ఓన్లీ బెస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే, ద ఓన్లీ వన్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే, మనకు ఒక ప్రాపర్ కాన్సెప్ట్, ఒక ప్రాపర్ సెటప్ అనేది మనకు రెడీగా ఉండాలన్నమాట. అట్లా కాకుండా ఇండికేటర్స్ని బేస్ చేసుకొని సెల్ సిగ్నల్ ఇచ్చినప్పుడు సెల్ చేయడం, బై సిగ్నల్ ఇచ్చినప్పుడు బై చేయడం, ఇట్లా సిగ్నల్స్ బేస్ చేసుకొని ఇండికేటర్స్ వేసుకొని ట్రేడ్ చేస్తే మనం చేస్తున్న ఒక 10 ట్రేడ్స్లో ఓన్లీ 2 to 3 ట్రేడ్స్ మాత్రమే సక్సెస్ అవుతాయి. కానీ మిగతా ట్రేడ్స్ అన్నీ కూడా ఫెయిల్యూర్ అవడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఎవరైనా ఇండికేటర్స్ని సెల్ చేస్తానన్నా, లేకపోతే చాలా ఇండికేటర్స్ మనకు తెలిసినవి ఉన్నాయి, ఇండికేటర్స్ని అన్నీ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు మార్కెట్లో సక్సెస్ అవ్వలేరు. అయితే మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే ఒక ప్రాపర్ సైకాలజీ కావాలి, ప్రాపర్ కాన్సెప్ట్ కావాలి. ఓకేనా. సో ఈ ప్రాపర్ సైకాలజీ అండ్ కాన్సెప్ట్ ఎప్పుడైతే మనం డెవలప్ చేసుకుంటామో, అప్పుడు ఎలాంటి ఇండికేటర్స్ హెల్ప్ లేకుండా ప్లెయిన్గా చార్ట్ని మనం స్టడీ చేసి మన మార్కెట్లో గుడ్ ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇండికేటర్ లేకుండానే మీరు ప్లెయిన్ చార్ట్ని స్టడీ చేసి మార్కెట్ని అర్థం చేసుకొని ప్రాపర్గా ట్రేడ్ చేసుకొని గుడ్ ప్రాఫిట్స్ని బుక్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఉంది ఫ్రెండ్స్, రీచ్ అవుట్ అవ్వండి. ఎక్స్పెక్ట్ గుడ్ రిజల్ట్స్ ఫ్రమ్ ద కాన్సెప్ట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఫ్రెండ్స్. ఓకే.